హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో మనము ప్రపంచ ప్రాచీన నాగరికత, మెస్పటోమియా వ్రాత విధానము, నగర జీవనము, అసలు మెస్పటోమియా అనేది మనకు భౌగోళిక నామం ఏంటి, నాగరికత అనేది ఎప్పుడు ప్రారంభమైంది, వాటి యొక్క భౌగోళిక పరిస్థితులు ఏంటి, భాష, లిపి, దాని గురించి 1 by 1గా మీకు లాస్ట్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఎవరైనా మిస్ అయితే మాత్రం క్లాస్ అనేది చూసిన తర్వాత ఈ క్లాస్ అనేది కంటిన్యూ చేయండి. ఎందుకంటే మనకు స్టార్టింగ్ నుండి నేర్చుకుంటేనే కదా, ఎక్కడో మధ్యలో ఉండే పార్ట్ని నేర్చుకుంటే అర్థం కాదు. అండ్ ఇంకొకటి, చాలామందికి వన్ డౌట్ ఏంటంటే, సిలబస్లో ఈ టాపిక్ అనేది ఉందా అనేసి అడిగారండి. సిలబస్లో మనకు టాపిక్ అనేది ఉంది. లాస్ట్ డిఎస్లో మనం చూసుకున్నట్లయితే యాజ్ యూజువల్గా మనకి ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో వాటి గురించి అన్ని లెసన్స్ ఇచ్చారు. ఒక్కటి అనేది లీవ్ చేయలేదు. లాస్ట్ ఇయర్ సిలబస్ అనేది కంపేర్ చేయండి మీ దగ్గర ఉంటే. లేదనుకుంటే మన ఛానల్లో ఇప్పటికీ లాస్ట్ ఇయర్ సంబంధించిన సిలబస్ అనేది నేను చేశాను, సోషల్కి సంబంధించింది. బట్ ఏంటంటే మనకు మిడిల్ చాప్టర్స్ అంటే 10th చాప్టర్ తర్వాత 11th చాప్టర్ తర్వాత చాలా బిట్స్ వచ్చాయి. దానికంటే ముందు అంటే ఫస్ట్ నుండి ఏవైతే 10 లెసన్స్కి ఉన్నాయో వాటి మధ్యలో జస్ట్ మనకు 20%, అంతకుమించి ఇంకా బిట్స్ అనేది రాలేదు. ఏదైతే ఏమవుతుందని మనం ఎలా నేర్చుకుంటున్నామో, సో అన్ని టాపిక్స్ని కవర్ చేద్దాం, పోయేది ఏముంది, టైం ఉంది కదా. సో టైం ఉంది కదా అనేసి మరీ నెగ్లెక్ట్ చేయకోకుండా మ్యాక్సిమం సిలబస్ అనేది కంప్లీట్ చేసేయండి, ఓకేనా. ఈరోజు లేట్ చేయకోకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాము. అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనకు ఈ టెక్స్ట్ బుక్స్ చాలా మంది దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వారికైతే యూజ్ అవుతుందండి. తప్పకుండా క్లాసెస్ని యూజ్ చేసుకోండి. మీకు నచ్చితే మాత్రం మా ఛానల్ను ఫస్ట్ లైక్ చేయండి. క్లాస్ అనేది కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ మనకు రాజకీయ పరిస్థితులు, నగరాల గురించి అయితే చూద్దామండి. ఫస్ట్ మనకు గిల్గిమిష్ పురాణం అయితే నేర్చుకుందాం. ఇక్కడ ఏంటంటే మెసపటోమియా అండ్ ఇంకో వన్ మోర్ థింగ్, క్లాస్ వినేటప్పుడు ఓపిక, కాన్సన్ట్రేషన్ ఈ రెండు ఉండాలి. ఎందుకంటే మనము ఇక్కడ కొత్త పదాలను చూస్తూ ఉంటాము, సో కన్ఫ్యూజన్ అవుతాము. కాన్సన్ట్రేట్గా క్లాస్ అనేది వినండి, స్కిప్ చేయకోకుండా చూడండి. మెస్పటోమియా చరిత్రలో ఒక గొప్ప గాథ గిల్గిమిష్ సంఘటన. ఇదొకటి మనకు సంఘటన. దీని వివరాలు 2 టేబ్లెట్స్ ద్వారా వివరించబడ్డాయి. గిల్గిమిష్ అనే రాజు ఉర్క్ నగర రాజ్యపాలకుడు. గిల్గిమిష్ అనే రాజు ఉర్క్ అనే నగర రాజ్యపాలకుడు. ఇతడు ఎంతోమంది ప్రజలకు సహాయపడిన నాయకుడు, గొప్ప స్నేహశీలి. తన ప్రియమిత్రుని మరణంతో గిల్గిమిష్ చాలా విచారానికి లోనై ప్రపంచంలో దుఃఖానికి, మరణానికి కారణాలు తెలుసుకోవాలని ఈయన దేశమంతా పర్యటించారు. ఎలా లైక్ కొంచెం ఇంచుమించు మనకు గౌతమ్ బుద్ధుల్లాగా అనుకోండి. తర్వాత తన సొంత నగరంలోని అలా ఆయన ప్రాంతాలన్నీ తిరుగుతూ ప్రజలు వాళ్ళ యొక్క జీవన విధానాలు ఎలా ఉన్నాయి, సో వారి యొక్క కలిసిమెలిసి ఉంటూ ఆ నగర నిర్మాణంలో సంతృప్తి చెందుతూ ఉండేవాడు. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఈయన గిల్గిమిష్ అనే రాజు, ఉర్కు నగర రాజ్యపాలకుడు. ఈయన కొంచెం మనకు ఎలా ఉంటుందంటే నాయకుడు, గొప్ప స్నేహశీలి, అక్బర్ లాగా అనుకోండి. తన యొక్క మిత్రుడు చనిపోవడంతో చాలా విచారానికి గురై ఈయన ఏం చేశారంటే అసలు ఈ దుఃఖానికి, ఈ మరణాలకు రీజన్ ఏంటనేసి ఆ దేశం అంతా పర్యటించి, అంటే తన సొంత నగరం అయినటువంటి తిరుగుతూ వారి యొక్క ప్రజల యొక్క మన సుఖాలేంటి, కష్టాలేంటి ఇవన్నీ తెలుసుకుంటూ వారితో యొక్క కలిసిమెలిసి ఉంటూ నగర నిర్మాణంలో ఈయన సంతృప్తి చెందేవాడు. ఇప్పుడు పట్టణం అనేది ఎలా ఏర్పడింది అనేది చూద్దాము. 1930 పురావస్తు శాఖ చేపట్టిన పరిశోధనలలో మెస్పటోమియాలోని అతి ప్రాచీన నగరాలనేవి బయటపడ్డాయండి. అందులో ఒకటి ఊర్ పట్టణము. అక్కడ ఉర్క్ అనేది, ఇక్కడ ఊర్ అనేది గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ పట్టణ నిర్మాణంలోని లక్షణాలను పరిశీలిస్తే వీధులు ఎలా ఉండేవంటే సన్నగా ఉండేవండి. సో ఎలా బండ్లు తిరగడానికి మాత్రమే సాధ్యమయ్యేది. పట్టణ ప్రాంతాలకు ఆహార ధాన్యాలు, కట్టెలు, సో ఇలాంటివన్నీ చేరవేయడానికి వేటిని ఉపయోగించేవారు, ఇక్కడ కంచెర గాడిదలను ఉపయోగించేవారు. ఆ ఊరు పట్టణంలో వీధులు అనేవి చాలా సన్నగా ఉండేవి. ఓన్లీ బండ్లు మాత్రమే తిరగడానికి పాసిబుల్ అయ్యేది. అండ్ సరైన ప్రణాళిక, ఈ టౌన్ ప్లానింగ్ అనేది లేదు. గృహాల యొక్క పైకప్పులు ఉంటాయి కదా, సో రూఫ్స్ అనేవి వాలుగా ఉండి వర్షపు నీరు పైకప్పు నుండి గొట్టాల ద్వారా కిందకు జారి ఈ ఆవరణంలో ఉన్న మడుగులోకి చేరేవి. ప్రతి ఇంటికి వెళ్తూ రావడానికి మనకు విండోస్ ఉంటాయి కదా, గృహద్వారాలు ఏర్పడ్డాయి. కానీ కిటికీలు ఉపయోగించినట్లు కనిపించలేదు. మనకు ఎంతసేపు అయినా కూడా డోర్ నుండి వచ్చే వెంటిలేషనే. మెస్పటోమియా నగర నిర్మాణంలో మూఢ విశ్వాసాలు అనేవి కూడా ఎక్కువగా ఉండేవండి.
ఊర్ నగరంలోని శ్మశాన వాటికలో రాజవంశస్థుల అలాగే సామాన్యుల సమాధులు ఉన్నాయి. ఊర్ అనే నగరంలో రాజవంశస్థులు అలాగే సామాన్యుల ప్రజలు ఉంటారు కదా, సో వారి యొక్క సమాధులు కూడా ఉండేవి. ఆనాటి నగర నిర్మాణాలు అనేక టేబ్లెట్స్లలో వివరించబడ్డాయి. ఇది మనం పట్టణం గురించి, ఊరు పట్టణం గురించి అయితే కొంచెం ఎక్స్ప్లెనేషను. నెక్స్ట్ వన్ బాబిలోనియా నగరం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇదైతే లైన్ అయితే మనకి బాబిలోనియా నగరం అనేది ప్రపంచ నాగరికతలో ప్రముఖ పట్టణము బాబిలోనియా అండి. ఇది 850 హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉండేది. అండ్ దీని చుట్టూ 3 రక్షణ గోడలు ఉండేవి. ఈ పట్టణంలో గొప్ప రాజభవనములు, దేవాలయాలు ఉండేవి. మరి ఆనాటి దేవాలయాలు ఉంటారు కదా, సో ఆ దేవాలయాన్ని జిగురత్ అంటారు. ఈ బాబిలోనియా నగరంలోని దేవాలయాలు ఉంటాయి కదా, సో ఆనాటి యొక్క దేవాలయాన్ని జిగురత్ అంటారు. ఈ జిగురత్లు మెట్లు కలిగిన, ఇదిగోండి మనం ఇక్కడ చూడవచ్చు, ఈ జిగురత్ అనేది మెట్లు కలిగిన ఎత్తైన నిర్మాణాలు. అండ్ ఈ పట్టణానికి క్రీస్తు పూర్వము 593లో ఆర్కిమెడియన్లు ఆక్రమించారు. అండ్ దాని తర్వాత క్రీస్తు పూర్వము 333లో అలెగ్జాండర్ ఆక్రమించాడు. అప్పటికే బాబిలోనియా ఒక గొప్ప నగరంగా ప్రసిద్ధిగాంచింది. సో వీరి రాకముందే ఇది మనకు జిగురత్, ఎత్తైన మెట్లు కలిగిన నిర్మాణాలు, ఇవన్నీ కూడా చూడొచ్చు మనము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు అదే కాకుండా నెక్స్ట్ వేరే పట్టణాలు చూసుకుంటే మేరీ భవనం అండి. మెస్పటోమియా నాగరికత త్రవ్వకాలలో మరొక ప్రముఖ పట్టణం ఏంటంటే అబు సలాబికు. క్రీస్తు పూర్వము 2500 నాటికి ఈ పట్టణము 10 హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉంటుంది. అండ్ ఈ పట్టణంలో జరిపిన త్రవ్వకాలలో చేప ఎముకలు లభించాయంట. సో ఈ పట్టణం ఉంది కదా, అబు సలాబిక్ అనే పట్టణంలో తవ్వకాలు జరిపినప్పుడు ఏమి లభించాయి? చేప ఎముకలు లభించాయి. ఈ ప్రాంతంలో లభించిన చారిత్రక ఆధారాల వలన పందులు పట్టణంలో స్వేచ్ఛగా తిరిగాయంట. అబు సలాబిక్ పట్టణంలో ఒక ఇంట్లో లభించిన మానవ సమాధిలో మానవుడు ఉపయోగించిన వస్తువులతో పాటు పందిని కూడా ఆహారంగా వాడినట్లు అక్కడ లభించిన పంది ఎముకల వలన తెలుస్తుంది. పురావస్తు త్రవ్వకాలలో లభించిన మరొక గొప్ప నిర్మాణం ఏంటంటే మేరీ భవనము. సో ఇది కూడా మనం చెప్పుకోవాల్సిన అంశము. ఈ భవనం వచ్చేసి క్రీస్తు పూర్వము 1810, 1760 మధ్యకాలం ఉంటుంది కదా, సో ఈ మధ్యకాలంలో పరిపాలించిన జామరిలియన్ నివాస భవనం ఇది. ఈ భవనం వచ్చేసి విలువైన లోహ ఆభరణాలకు మెయిన్గా ప్రసిద్ధిగాంచింది. అండ్ ఈ భవనంలో జామెరిలియన్ ఈయన మనకు విలాసవంతమైన జీవితం గడిపేవాడు కదా. అండ్ ప్రతిరోజు అనేక మందితో కలిసి ఆహారం అనేది తీసుకొని దానికోసం చాలా ఖరీదైన ఆహార పదార్థాలు తయారు చేసేవారు. మేరీ భవనానికి ఉత్తరం వైపు ప్రవేశ ద్వారం అనేది ఉండేది. అండ్ ఇందులో విశాలమైన అందమైన హాల్ అనేది నిర్మించబడింది. చాలా విశాలంగా ఉండేది, అలాగే అందంగా కూడా హాల్ అనేది నిర్మించబడింది. విదేశాల నుండి వచ్చే అతిథులను, అధికారులను రాజు ఈ హాల్ నందు కలిసి చర్చించేవాడు. అండ్ ఈ రాజు భవనము అందమైన అలంకరణలతో సుమారు 2 నుండి 4 హెక్టార్ల వరకు విస్తరించి ఉండేది. ఇందులో మొత్తం వచ్చేసి 260 రూమ్స్ ఉండేవంట. సో మనకు మేరీ భవనంలో మొత్తం ఎన్ని గదులు ఉన్నాయండి? 260 గదులు అయితే ఉన్నాయి. సో ఇది మనకు అప్పట్లో రాజకీయ పరిస్థితులు, నగరాలు, దానికి సంబంధించిన 1 by 1 డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి వృత్తులు, విదేశీ వాణిజ్యము, నగర జీవనం అనేది ఎలా ఉందో అనేది చూద్దాము. ఓకేనా? సో వీడియోని చివరి వరకు చూసారని అనుకుంటున్నానండి. క్లాస్ ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.